అమరావతి అంశం మీద మంత్రి నారాయణ గారు సంచలనమైన ప్రకటన చేశారు. 2 రోజుల నుంచి మీడియాలో కథనాలు రాసింది తెలుగుదేశం అనుకూల పత్రికలే. ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి అంశంలో 44,000 ఎకరాలు కొత్తగా తీసుకోబోతున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాని. అయితే అమరావతిలో 2వ విడత భూసేకరణ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన ప్రకటించారు. తాజాగా అమరావతి ప్రాంతంలో విజిట్ చేస్తూ 8 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ బదులు పూలింగ్ చేయాలని కోరుతున్నారు. 30,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తే ప్రభుత్వానికి చివరికి మిగిలేది 5,000 ఎకరాలే. గత ప్రభుత్వ నిర్వాహకంతోనే అమరావతి పనులు ఆలస్యమైనాయి. రాజధాని పనుల కోసం అనంతవరంలోని గ్రావెల్ కొండల్ని ఈ సందర్భంగా పరిశీలించారు మంత్రి. అమరావతిలో మరోసారి భూ సమీకరణ మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలన్నది చంద్రబాబు గారి నిర్ణయం అని తేల్చి చెప్పారు. దానికోసం భూమి అవసరం ఉందన్నారు. అయితే ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు మంత్రి. రాజధానిలోని అనంతవరంలోని గ్రావెల్ కార్యాలయమేమో దీని గురించి పరిశీలించారు. అక్కడ రోడ్లు వేయడానికి వీటికి అది పనికి వస్తుందా లేదన్నది, అంటే అప్పుడు అది తవ్వేసేసి అట్లా వేసేటటువంటి కోణంలో నుంచి. అలాగే ఏదైతే మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడని కలిపి త్వరలో మెగాసిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని మంత్రి చెప్పారు. అందుకే అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం అన్నటువంటి అంశానికి సంబంధించి ఆలోచిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూములు తీసుకుంటే కేవలం రిజిస్ట్రేషన్ దాంట్లో 2.5 రెట్లు మాత్రం ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుంది. రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ని ఆశిస్తున్నారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. తద్వారా ఇప్పుడు ఏదైతే 2వ విడత 44,000 ఎకరాలు అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఈ ఎయిర్పోర్ట్ లాంటి వాటి కోసమే భూ సమీకరణ అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక చాలా 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 బాధ్యతాయుతమైన చాలా మంచి నిర్ణయం. ఏదైతే విజయవాడ, గుంటూరుల్ని కలిపి మెగాసిటీ. ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళకి మొట్టమొదటి నుంచి నేను మొత్తుకుంటోంది అదే. 80 లక్షల జనాభా కలిగినటువంటి నగరం అవుతుంది విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపితే. మెగాసిటీ కింద ఉండాలా? గ్రేటర్ హైదరాబాద్ అంటే ఎట్లయితే రంగారెడ్డి, సికింద్రాబాదు, మెదక్లో సగభాగం కలిసిపోయిందో అట్లాగా ఉండాలి. అప్పుడు అక్కడ 1 కోటి జనాభా అయింది. ఇక్కడ ఇదంతా కలిపితే 80 లక్షలు అవుతుంది. ఉట్టి 29 గ్రామాలకే పరిమితం చేస్తే బెజవాడ, గుంటూరులో వాళ్ళకు కూడా కోపం వస్తుంది. ఇప్పుడు ఎట్లాగూ అవతల పక్కన స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, అట్లాగే ఇటు గుంటూరు వైపున కొన్ని ఏర్పాట్లు చేస్తే ఓవరాల్గా డెవలప్మెంట్ ఈ 2 ప్రాంతాలకు విస్తరిస్తే టోటల్గా ఈ విజయవాడ, గుంటూరు కనెక్ట్ అయిపోతే మొత్తం కలిపి క్యాపిటల్ సిటీ అయితే ఈ ప్రాంత ప్రజలు జీవితకాలం చంద్రబాబుని గుర్తుపెట్టుకుంటారు. ఆ విధమైనటువంటి అడుగులు ఇప్పుడు వేస్తున్నారన్నది ఆయన చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. మనం ఎప్పటి నుంచినో ఈవెన్ జగన్కి ఆనాడు చెప్పింది కానీ అంతకుముందు బాబు గారికి చెప్పింది కూడా అదే. ఇప్పుడు అది ఆచరణలో పెడతారంటున్నారు నారాయణ గారు. అది జరిగితే మాత్రం శభాష్ అని చెప్పచ్చు.